ఆ రోజు యేసుక్రీస్తును సిలువ వేయడానికి ప్రధానమైన కారణం ఏమిటి? అక్కడ రాయబడి ఉంది. ఏమిటట? ప్రధాన యాజకులు 9వ వచనం, అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగునట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజు అయిన మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. ఏం చేయమంటారు యేసును? ఆనాడు పిలాతు అంటున్నాడు, ఏం చేయమంటారు యేసును? యేసును ఏం చేయాలి? ప్రియ సహోదరి సహోదరులు, 2000 సంవత్సరాల క్రితము పిలాతు అనేటటువంటి ఒక అధికారి తన ఎదుట యేసుక్రీస్తు ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న వారిని అడుగుతున్నాడు, ఈ యేసును ఏం చేయాలి? అదే ప్రశ్న ఈరోజు ఈ సేవకుడు అంటున్నాడు. మన ఎదుట యేసు ఉన్నాడు, ఆ యేసును ఏం చేద్దాం? ఆ యేసును కొందరు అర్థం చేసుకున్నారు, రక్షకునిగా అంగీకరించారు, కొందరు అపార్థం చేసుకున్నారు, కొందరు అవమానించారు, కొందరు అపవిత్రాత్మ కలిగిన వాడు అన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యేసుక్రీస్తు గురించి అనుకున్నారు. ఈరోజు అడుగుతున్నా, ఆ యేసును మనమేం చేద్దాం? యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు ఎడం వైపున ఒక దొంగ, కుడి వైపున మరొక దొంగ, చుట్టూ సైనికులు ఏమన్నారు? దైవ కుమారుడా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో, దిగిరా అని చెప్పి హేళన చేశారు. హేళన చేసేవాళ్ళు హేళన చేశారు, అన్యాయపు తీర్పునిచ్చేవాళ్ళు అన్యాయపు తీర్పునిచ్చారు, అబండాలు వేసేవాళ్ళు అబండాలు వేశారు, అన్యాయంగా కొట్టేవాళ్ళు అన్యాయంగా కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేసేవాళ్ళు ఉమ్మి వేశారు. యెరూషలేము వీధుల్లో సిలువ మోయించారు, 3 మేకుల మీద వేలాడదీశారు. ఎవరు ఏం చేయాలనుకున్నారో యేసును అలా చేసేశారు. ఇప్పుడు అడుగుతున్నా, ఆ యేసుని మనం ఏం చేద్దాం? ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా, ఈ శుభ శుక్రవారం సందర్భంగా నీ కోసం, నా కోసం, మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి నిన్ను ప్రాణంగా ప్రేమించిన పుణ్యానికి నీ కోసం ఈ లోకానికి వచ్చి నీ స్థానంలో మరణించిన ఆ యేసును ఏం చేద్దాం? ఒక దొంగ అంటున్నాడు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం తనను తాను రక్షించుకోవడానికి కాదు. ఆయన నశించిపోతే కదండి రక్షించుకోవడానికి. ఆయన దేవదేవుడు, పరిశుద్ధుడు, సర్వశక్తి కలిగిన వాడు, సర్వాన్ని సృష్టించిన వాడు. మరి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన కారణం తెలుసా? తన్ను తాను రక్షించుకోవడానికి కాదు, మరే నశించిపోతున్న నన్ను రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. సాధారణంగా మన గృహాల్లో యేసుక్రీస్తు యొక్క పటం ఉంటే, యేసుక్రీస్తు యొక్క పిక్చర్ ఉంటే, కొన్ని గృహాల్లో యేసు శిలువ మీద వేలాడుతున్నటువంటి ఒక చిత్రాన్ని వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు. అది చూసినప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే, ఓహో వీళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్నారు అనుకుంటారు. కొంతమంది అమాయకులు ఏమంటారంటే, యేసుక్రీస్తు చూశారా ఎప్పుడైనా? శిలువ మీద వేలాడుతూ ఉంటాడు, తనను తానే రక్షించుకోలేని యేసు ఇక లోకాన్ని రక్షిస్తాడట అని చెప్పి అమాయకంగా ఉంటూ ఉంటారు. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది తన్ను తాను రక్షించుకోవడానికి కాదు, నశించిపోతున్న మనిషిని, మానవాళిని రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టే మనిషికి రావాల్సిన శిక్ష చెప్పాగా, చేతులతో తప్పు చేసాం, కాళ్ళతో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగాం, తలంపులతో పాపిష్టి తలంపులు తలంచాం, శరీరంతో నీచమైన కార్యాలు చేశాం. మన శరీరానికి శిక్ష రావాలి, అది మనం భరించలేమని చెప్పి యేసుక్రీస్తే తన మీద మన శిక్ష వేసుకుని సిలువలో మరణించాడు. ఎందుకంటే నన్ను రక్షించడానికే. ఈ వాస్తవాన్ని, సత్యాన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకొని ఒక దొంగ అంటాడు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. అర్థం పర్థం లేనటువంటి ఆలోచన. మరోవైపున దొంగ, రే నువ్వు నేను నీచమైన పనులు చేశాం, అడ్డమైన పనులు చేశాం, దొరికిపోయావు, సిలువ మీద వేలాడుతున్నావు, మనకు ఈ శిక్ష తగునో. కానీ మన మధ్య వేలాడుతున్న ఆ యేసో ఏ తప్పు చేయనటువంటి దైవ కుమారుడు, సాక్షాత్తు మనుషులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడు. రెండోవాడు అంటున్నాడు, యేసో నన్ను రక్షించవా, నన్ను నీ రాజ్యానికి చేర్చుకోవా.
యేసు 3 మేకుల మీద వేలాడుతూ కూడా ఓపిక తెచ్చుకొని ఏమన్నాడు తెలుసా? నేడు నిశ్చయముగా నీవు నాతో పాటు పరదేశులో ఉంటావు. ఒకడేమో యేసును అపార్థం చేసుకొని నరకానికి పోయాడు, మరొకడేమో ఆ యేసు యొక్క రక్షణను అర్థం చేసుకొని యేసుతో పాటు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏం చేద్దాం ఈరోజు? యేసును వ్యతిరేకిద్దామా? యేసు ప్రసాదించే క్షమాపణను కాళ్ళదనుకుందామా? యేసు అనుగ్రహించే పరలోకాన్ని వద్దనుకుందామా? యేసు ప్రసాదించే క్షమాపణను ఈరోజు అడగకుండానే వెళ్ళిపోదామా? లేదా రెండవ దొంగ వలె, యేసు నన్ను ప్రాణంగా ప్రేమించి నా కోసం ప్రాణాన్నే దారపోసి నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు, చచ్చిపోతే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆశిస్తున్నావు, నరక శిక్ష నుంచి తప్పించి పరలోక భాగ్యాన్ని ఇస్తానంటున్నావు. ఇంతకన్నా నాకేం కావాలి? యేసు నిన్ను నా రక్షకునిగా అంగీకరించాలని ఆశపడుతున్నా. నువ్వు ప్రసాదించే క్షమాపణ పొందుకోవాలని ఆశపడుతున్నా. బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు నందు ఉన్నవాడికి ఏ శిక్ష లేదో. యేసుక్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. నీ పాత రోత జీవితాన్ని నా ప్రభు క్షణంలో బాగు చేయగలడు. పాత రోత జీవితం నుండి నా ప్రభు క్షణంలో నిన్ను విడిపించగలడు. నువ్వు కలిగి ఉన్న ప్రతి విధమైన పాపపు బంధకాల్లో నుంచి నా ప్రభు ఈ క్షణమే నిన్ను బాగు చేయగలడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, యేసు నన్ను రక్షించవా? యేసు నన్ను క్షమించవా? యేసు నన్ను బాగు చేయవా? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? యేసయ్య ప్రేమను ఈరోజు నేను గుర్తిస్తున్నా. నీళ్ళ నుంచి చేపను వేరు చేస్తే చేప చచ్చిపోతుంది, నేల నుండి మొక్కలను వేరు చేస్తే మొక్కలు చచ్చిపోతాయి. దేవునికి వేరైపోయిన నువ్వు నేను బ్రతకడం సాధ్యం కాదు. బ్రతికి చస్తున్నావు, చచ్చి బ్రతుకుతున్నావు ఎంతకాలం? అదే యేసుక్రీస్తులో నువ్వు నేను ఉన్నట్లయితే సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, సఖ్యత కలిగి ఉంటావు, సహృదయం కలిగి ఉంటావు. అట్టి జీవితం నాకు కావాలి అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన అయ్యా, మా కోసం 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చావు. మేము చేసిన పాపిష్టి పనుల వల్ల మాకు రావాల్సిన నరక శిక్ష నుంచి తప్పించడానికి మా స్థానంలో నువ్వు మరణించావు. నాయనా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించెను. ఆయన యందు విశ్వాసం ఉంచువారు నశించక నిత్య జీవము పొందున్నట్లు యేసును మాకు అనుగ్రహించావు. ఈరోజు ఎందరైతే నాయన యేసయ్యా నన్ను క్షమించు, నన్ను రక్షించు, ప్రతి పాపము నుండి ఈ క్షణమే నన్ను విడిపించు, ప్రతి పాపపు కట్టులో తెంచేయి నాయనా, నూతన హృదయము నాకు దయచేయి. ఇది మొదలుకొని నీ బిడ్డగా నేను జీవిస్తానని మాటిస్తూ యేసయ్య పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.